ఆర్టిఫిషియల్ స్వీట్నర్ దీంతో క్యాన్సర్ అంటే దీని గురించి ఏంటంటే ఒక చిన్న న్యూస్ ఆసక్తికరమైన కథనం వచ్చింది. కూల్ డ్రింకులు అంటే కోకోకోలా లాంటి కూల్ డ్రింకులు ఇలాంటి వాటిలో నాన్ షుగర్ స్వీట్నర్స్ వాటి వాడకంపై అనుమానాలు తలెత్తున్నాయి. వీటిని వాడటం మానేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కొత్తగా గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ప్రపంచంలో అత్యంత సాధారణంగా వాడే కృత్రిమ స్వీట్నర్లో ఒకటైన ఆస్పర్టమ్తో క్యాన్సర్ ప్రమాదం ఉందంటూ తాజాగా పరిశోధనలో తేలటంతో దీని వినియోగంపై అమెరికాలో సమీక్షలు మొదలైనాయి అని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. అత్యంత విరివిగా వాడే కృత్రిమ షుగర్ పదార్థం ఒకటి క్యాన్సర్ కారకం మారే అవకాశం ఉందని WHO క్యాన్సర్ రీసెర్చ్ ఏజెన్సీ ప్రకటించనుందంటూ రాయిటర్స్ తెలిపింది. యాస్పర్టమ్ను వాడచ్చంటూ అమెరికన్ FDA 1981లో అనుమతులు ఇచ్చింది. అయితే 5 ఏళ్లకోసారి ఈ అనుమతిని సమీక్షిస్తూ వస్తుంది. భారత్తో సహా 90 పైగా దేశాల్లో యాస్పర్టమ్ వినియోగంలో ఉంది. యాస్పర్టమ్లో ఎలాంటి క్యాలరీలు ఉండవు. చక్కెర కంటే సుమారు 200 రెట్ల తీపినిస్తుంది. నోట్ దిస్ పాయింట్. చక్కెర కంటే సుమారు 200 రెట్లు తీపిని ఇది కలిగిస్తుంది. ఇది వినియోగించేందుకు భారత్ FDA అనుమతినిచ్చింది. దీన్ని 95% కూల్ డ్రింకుల్లో, సాఫ్ట్ డ్రింక్లో స్వీట్నర్ కింద వాడుతున్నారు. బెవరేజెస్ మార్కెట్ షేర్లో అతిపెద్దదని రెడీ టు డ్రింక్ టీల్లో 90% వరకు ఇది వినియోగిస్తున్నారు. మిగతా స్వీట్నర్లతో పోలిస్తే ఇది ఆస్పర్టమ్ అనే వాటి వాడకంతో క్యాన్సర్ ప్రమాదం కాస్త ఎక్కువేనంటూ గత ఏడాది కూడా ఫ్రాన్స్లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. అంటే అదే చెప్పేది. మీరు గమనిస్తే కొంతకాలం క్రితం తేనె మీద ఒక కథనం వచ్చింది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో టాప్ బ్రాండ్లు అంటే పతంజలి లాంటి, హిమాలయ లాంటి ఇలాంటి టాప్ బ్రాండ్ కంపెనీలు అమ్మే అన్ని డాబర్తో సహా వీటన్నిటిలో ఫ్రక్టోస్ సిరప్ బాగా ఉందని చెప్పి జర్మనీలో చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ CSI వాళ్ళు చేసిన పరిశోధనలో జర్మనీలో చేయించారు. ఇక్కడ టెస్ట్ కాదు, ఇండియాలో టెస్ట్ కాదు, అక్కడ తెలిసింది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ పరీక్ష పాస్ అవడం కోసం వీళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని చైనా నుంచి టన్నులు వేల టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు. ఎక్కడ వాడుతున్నారు? అది ముఖ్యంగా మనకు ఇండియాలో తేనెలో వాడుతున్నారు. ఇప్పుడు మనకు తేనె ఎక్కడుందో ప్రొటెక్షన్ ఎక్కడా లేదు. ఈ ఆశ్రమాల్లో టన్నులు అమ్ముతూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తుంది అసలు తేనె? ఇది మొత్తం కల్తీ. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కెమికల్స్తో చేసేది. ఇప్పుడు ఈ క్యాన్సర్ వచ్చింది అంటున్నారు కదా, అదే పొద్దున్నే పరగడుపున ఆ కెమికల్ తేనెలు తాగి ఆర్టిఫిషియల్ స్వీట్నర్లో ఉండే అన్నీ కనుక అవి తాగితే, కూల్ డ్రింకులు తాగితేనే కాదు తేనె తయారు చేసేది కూడా దాంతోనే. చక్కగా మనకు అలానే క్యాన్సర్ రావడం కారణాల్లో ఇంటింటికి జ్వరపడిపోయింది క్యాన్సర్. ఇవాళ ఖచ్చితంగా స్వీట్నర్ నిషేధించాలి. నేచర్కి వచ్చేది ఇది రావాలి తప్ప ప్రజల ఆరోగ్యానికి హాని లేదన్నంతవరకు ఓకే. హాని ఉంది అని బయటపడిన తర్వాత చూడండి 95% ఆఫ్ ది సాఫ్ట్ డ్రింక్ బెవరేజెస్లో అది వాడుతున్నారంటే అది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో చూడండి. ఆ తేనె లాంటి ప్రొడక్షన్ కూడా లేదు. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. కానీ దొంగలు అక్కడే గప్చెప్ ప్రభుత్వాలు మాట్లాడు, మన డబ్బులు బారేస్తే మీడియా మాట్లాడదు, అలా మేనేజ్ చేస్తున్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉండేవాటికి ముఖ్యంగా పిల్లల్ని దూరంగా ఉంచండి. ఎందుకు బాధగా చెబుతున్నామంటే వాళ్ళు నేను కనీసం 200 మంది పైన పిల్లలు 10 సంవత్సరాల పిల్లల్ని తీవ్రమైన క్యాన్సర్లతో నా దగ్గరికి వచ్చి అన్నారు ఈ మధ్య కాలంలోనే. అసలు ఒక పిల్లడు వస్తుంటే భయం వేసిపోతుంది. చిన్నపిల్లలు కలవటానికి వస్తుంటే పేరెంట్స్ సమస్య వస్తున్నారా, పిల్లలకి వచ్చిందని. తీరా చూస్తే టైప్ 1 అన్న చెప్తున్నారు, లేదా క్యాన్సర్ అన్న చెప్తున్నారు. అసలు సంవత్సరాల పిల్లలకి నేను ఒక్కరోజు 4 వచ్చారు క్యాన్సర్కి. ఒక 5 సంవత్సరాల పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలు చూస్తే హృదయం ద్రవించిపోతుంది. వెళ్ళిపోయింది. ఈ మనం మార్కెట్లో మన చేతిలో దాటిపోయింది. తల్లులందరూ, పేరెంట్స్ అందరూ అప్రమత్తంగా ఉండి బయట జంక్ ఫుడ్ లాంటి విషయంలో లేకపోతే క్యాన్సర్ ప్రతి ఇంటికి కాదు, ప్రతి ఇద్దరు మనుషులు ఆల్రెడీ అమెరికాలో వస్తున్నట్టుగా ప్రతి చోటకు వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సో ఈ న్యూస్ని లైట్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకోండి. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఇలాంటి ఉండే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.